అమెరికాలో అధ్యక్ష పదవి కోసం ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ట్రంప్పై హత్యాయత్నంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదే ప్లస్ పాయింట్గా మార్చుకున్న ట్రంప్, అతని పార్టీ నాయకులు ప్రచారంలో జోరు పెంచారు. మరోవైపు బైడెన్ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రత్యర్థులపై విమర్శల మాట దేవుడెరుగు. ఆయన ప్రవర్తనే పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. అసలు అమెరికా అధ్యక్ష పదవికి అతను సమర్థుడేనా అనే సందేహాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. దారి తప్పడం, గందరగోళ చూపులు, వేదికపై ఆగిపోవడం వంటి ఉదంతాలు ఎన్నో ఇటీవలి తరచుగా చోటు చేసుకుంటున్నాయి. మీడియా కన్ను ఎల్లప్పుడూ బైడెన్ మీదే ఉంటూ ఉండటంతో ఆ వింత చేష్టలు తేలిగ్గా బయటకు వస్తున్నాయి. ఇలాంటిదే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బైడెన్ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఓ కార్యక్రమంలో బైడెన్ సదరు మహిళతో మాట్లాడుతూ ఉన్నట్టుండే ఆమెకు దగ్గరగా వెళ్లారు. దాదాపు ముద్దు పెట్టుకోబోయేలా కనిపించారు. అక్కడే ఉన్న బైడెన్ సతీమణి జిల్ దాన్ని గమనించి వెంటనే అధ్యక్షుణ్ణి నిలువరించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది మహిళను అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇది తాజా వీడియో కానప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైతొలగాలంటూ ఇటీవలి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఆరోగ్యం, వయోభార సమస్యలని డెమోక్రాట్లు ఇందుకు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవలి బహిరంగ వేదికలపై తన వింత ప్రవర్తనతో బైడెన్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం బైడెన్ కోవిడ్ కారణంగా క్వారంటైన్లో ఉన్నారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం అధ్యక్ష రేసులో తాను కొనసాగే అంశంపై స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల బరి నుంచి ఆయన వైతొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి.